లూర్దు నగరం దగ్గరలో 1856వ సంవత్సరంలో జస్టిన్ బూహార్ట్ అనే పిల్లవాడు ఒక భార్యాభర్తలకి కలిగాడండి. ఆ పసికందు పుట్టటమే ఒక మాంసం ముద్దలాగా పుట్టాడు. ఒక ఆకారం లేదు. పుట్టటమే పుట్టెడు రోగాలతో పుట్టాడండి. డాక్టర్లు అన్నాడు, ఈ పిల్లవాడు బ్రతకడండి అని చెప్పారు. ఈ పిల్లవాడు బ్రతకడండి, కొన్ని దినాల్లో చచ్చిపోతాడు అన్నాడు. 2 సంవత్సరాలు అయింది, ఎదుగుదల లేదు, ఆరోగ్యం లేదు. పిల్లవాడు ఎన్ని నెలలకు నడుస్తాడండి? సుమారుగా 6-7 నెలలకు ఏం చేస్తాడు? దోగాడతాం ప్రారంభిస్తాడు, నడవడానికి ప్రయత్నం 8 నెలలకు 9 నెలలకు, సంవత్సరానికి నిదానంగా తప్పడడుగులు వేస్తూ ఉంటాడు. కానీ ఈ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి కూడా ఆ మంచంలోనే ఆ మాంసం ముద్దలాగా అలా పడిపోయి ఉన్నాడండి. తల్లిదండ్రులు చెయ్యని ప్రార్థన లేదు. ఇక చివరికి ప్రియులారా, ఆ పిల్లవాడు పుట్టింది 1856వ సంవత్సరంలో అయితే 2 సంవత్సరాల తర్వాత 1858వ సంవత్సరంలో అక్కడ లూర్దు నగరంలో మరియ తల్లి బెర్నదెత్తుకి దర్శనాలు ఇవ్వటం ప్రారంభమైంది. ఒకానొక రోజున అది జరుగుతుండగానే ఈ తల్లి తన పిల్లవాడిని మళ్ళా డాక్టర్ దగ్గర తీసుకుని వెళితే, అమ్మ, మీ అబ్బాయి రోగం ముదిరింది, మీ అబ్బాయి ఇంకా బతకడు, కొన్ని గంటల్లో మీ అబ్బాయి చచ్చిపోతాడు అని చెప్పారండి. అప్పటికి ఆ అబ్బాయి వయసు 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 2 సంవత్సరాలు. ఆ మాట ఎప్పుడైతే ఆ తల్లి విన్నదో, నీ కుమారుడు 2 సంవత్సరాల్లో చచ్చిపోతారు, కొన్ని గంటల్లో చనిపోబోతున్నాడు 2 సంవత్సరాల వయసులోనే అని వినగానే ఆ తల్లికి ఒక్కసారిగా గుర్తొచ్చింది ఎవరంటే, ఆ లూర్దు నగరంలో అప్పుడే దర్శనాలు ఇస్తున్నటువంటి ఆ లూర్దు గుహలో ఉన్నటువంటి ఆ మరియ తల్లి జ్ఞాపకం వచ్చింది. ఆ మాంసం ముద్దని ఒక వస్త్రంలో వేసుకొని పరుగున వెళతా ఉందంటండి ఆ తల్లి. జరిగినటువంటి అద్భుతం ప్రియులారా, పరుగున వెళతా ఉందంటే ఎక్కడికి? ఆ మరియ తల్లి ఎక్కడైతే దర్శనం ఇచ్చిందో అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని వేడుకుంది, ప్రార్థన చేసి ఆ ప్రక్కనే లూర్దు నగరంలో నీటి కొలను ఒకటి ఉందండి. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి తెలుసండి, అది అద్భుత శక్తి కలిగినట్టు నీళ్ళండి. లివింగ్ స్ప్రింగ్ లాగా నీళ్లు వస్తూనే ఉంటాయండి. ఈ తల్లి ఆ పిల్లవాడు కొన ప్రాణంతో ఉన్నట్టు ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి ఆ నీళ్లలో ముంచింది. అందరు అన్నారు, అలా చెయ్యమాకు, పాపం అసలే కొస ప్రాణంతో ఉన్నాడు, చచ్చిపోతాడు అంటే ఎవ్వరి మాట వినలా. ఆ తల్లికి మొరపెట్టుకుంటా ప్రార్థన చేసుకుంటా వెళ్ళింది. ప్రియులారా, కాపాడితే నా కుమారుణ్ణి ఆ మరియ తల్లే కాపాడాలి, ఆ తల్లే బ్రతికించాలి. డాక్టర్లు చచ్చిపోతాడు నా కుమారుడు అంటున్నాడు, కానీ ఆ తల్లి మీద భారం వేసింది. వెళ్ళి ఆ మరియ తల్లి లూర్దు గుహ దగ్గర ఉన్నటువంటి ఆ నీటి కొలంలో ఆ పిల్లవాడిని 14 నిమిషాలు అలానే ఉంచిందంటండి. ఆశ్చర్యం ఏంటంటే, అప్పటి వరకు ఆ పిల్లవాడి శరీరం కొద్దిగంత తెల్లగా ఉంది. ఆ నీళ్లలో అంతసేపు ఉంచేసరికి ఆ పిల్లవాడి శరీరం నిదానంగా నల్లగా మారడం ప్రారంభమైంది. అందరు తిట్టడం ప్రారంభించారు, నీకు పిచ్చెక్కింది, ఆ పిల్లవాడిని చంపుతున్నావు నువ్వు, ఆ చూడు నల్లగా మారిపోయింది శరీరం అన్నారు. అయినా కానీ ఆ తల్లి విశ్వాసంతో ఆ పిల్లవాడిని వస్త్రాల్లో చుట్టుకొని ఇంటికి తీసుకుని వచ్చింది. సాయంత్రానికి చచ్చిపోతాడు అనుకున్న పిల్లవాడు శరీరం నిదానంగా మామూలు పిల్లవాని శరీరంగా తెల్లగా మారింది, మామూలు గోధుమ రంగులోకి మారింది. అక్కడ వాళ్ళు తెల్లగా ఉంటారు కాబట్టి తెలుపు రంగులోకి రావటం ప్రారంభించింది. తెల్లారి పొద్దుటి కల్లా ఆశ్చర్యం ప్రియులారా, అప్పటి వరకు నడవలేనటువంటి వాడు, ఎదుగుదల లేనటువంటి వాడు, మాట్లాడలేనటువంటి ఆ పిల్లవాడు 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆరోగ్యవంతుడంటే పిల్లవాడు ఏ విధంగా నడుస్తాడో, ఏ విధంగా మాట్లాడతాడో, ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటాడో ఆ విధంగా ఆ పిల్లవాడు గంతులు వేసుకుంటూ ఇల్లంతా తిరగటం అందరూ చూశారు. పిల్లారా, అందరూ చప్పట్లు కొడతాం దేవునికి, మరియ తల్లికి, ప్రియులకు, దేవుని బిడ్డలారా. ఆ పిల్లవాడు సుమారుగా 80 సంవత్సరాలు బ్రతికాడు, ఎటువంటి రోగము లేకుండా.
ఎన్ని సంవత్సరాలండి? 80 సంవత్సరాల పాటు ఎటువంటి రోగము లేకుండా ఆ పిల్లవాడు బ్రతికాడు. ప్రియులారా, ఈ అద్భుతాన్ని ఎందుకు మీ ముందు ఉంచాలనుకున్నాను అంటే, మన లూర్దు మాత గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ కొన్ని వేల అద్భుతాలు జరిగాయి. కొన్ని వేల అద్భుతాలు జరిగాయండి. మన శ్రీ సభలో గొప్పదైన మరియ తల్లి యొక్క దర్శనాలలో అది ఒకటి ప్రియులారా. చాలా అద్భుతాలు జరిగాయి. వాటిలో ఇది ఒకటి మాత్రమే. ఈనాడు ప్రియులకు దేవుని బిడ్డలారా, లూర్దు మాతను మనందరం స్మరించుకుంటుండగా, కానాపల్లి పెళ్లి విందు గురించి మనందరం స్మరించుకుంటుండగా ప్రియులారా, అలనాడు కానాపల్లిలో కొరతను తీర్చిన మరియ తల్లి, అక్కడ లూర్దు నగరంలో ఆ పిల్లవాడికి అద్భుత రీతిగా స్వస్థతనిచ్చినటువంటి ఆ మరియ తల్లి, ఈనాడు మనం సాగరమాతగా మన విచారణ పండగ చేసుకున్న మరియ తల్లి ఎల్లప్పుడూ మనకు తోడుగానే ఉంటుంది. మరియ తల్లి లూర్దు నగరంలో మనందరికి ఇచ్చేటువంటి అభయహస్తం ఏమిటి అంటే, ప్రియమైనటువంటి బెర్నదత్తు, నువ్వు ప్రపంచానికి చాటి చెప్పు. ఏమిటి అంటే, నేను ప్రార్థన ద్వారా, జపమాల ద్వారా ప్రజలను నా కుమారుని సన్నిధికి తీసుకొని వెళతాను. సకల మానవాళిని కూడా నా మధ్యస్థ ప్రార్థన ద్వారా కాపాడబోతున్నాను, మోక్ష రాజ్యానికి చేర్చబోతున్నాను అని ఆ మరియ తల్లి మనందరి కూడా సందేశాన్ని ఇస్తుంది. ప్రియులారా, మరియ మాత మనందరికీ శారీరకమైన స్వస్థతలు మాత్రమే కాదు, మానసికమైన ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, దానికంటే ఎక్కువగా మనందరము కూడా ఆత్మీయ ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని, పవిత్రులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, తన కుమారునికి అడుగుజాడలు నడవాలని ఆ మరియ తల్లి, ఆ లూర్దు మాత మనందరినీ కూడా కోరుకుంటుంది. ప్రియులారా, మన విచారణ గురువులు ముద్రించినట్టు పాంప్లెట్లో ఒక మాట నాకు నచ్చింది. ఆ పాంప్లెట్ దగ్గర ఉందండి. చాలా చక్కని మాట రాశారు. నేను మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పాను, స్వామి ఆ మాట నాకు నచ్చిందండి అని. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఏమనుందండి అక్కడ? నిజాయితీతో సత్యంతో పండగ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలండి? నిజాయితీతో సత్యంతో పండగ. నిజాయితీ అంటే ఏంటండి? చెప్పండి. నిజాయితీ అంటే ఏంటి అమ్మా? నిజాయితీ అంటే ఏంటి? ఏంటి అసలు ఈరోజు నేను ఫాదర్ తోటి మాట్లాడడం మేము ఇవాళ అని కంకణం కట్టుకొని వచ్చారా? నిజాయితీ అంటే ఏంటి? అబద్ధాలు ఆడకూడదు, అంతేనా? నిజాయితీగా ఉంటే దొంగతనం చేయకూడదు, అంతేనా? నిజాయితీ అంటే ఏంటి? ఇంకా భార్య భర్తకి, భర్త భార్యకి నమ్మక పాత్రంగా జీవించాలి. నిజాయితీ అది, అవునా కాదా? వ్యాపారంలో మోసం చేయకూడదు. ఆ నిజాయితీ అన్న పదంలో అన్నీ ఉన్నాయండి. అర్థమవుతుంది అందరికీ? అందరికి అర్థమవుతుందా? నిజాయితీ అన్న పదంలో అన్నీ ఉన్నాయి. అర్థమైందా? పండక్కి ఎంత వచ్చింది లెక్క సరిగా చెప్పాలి, అది నిజాయితీ. ఓకే, పండక్కి భోజనాలకి ఎంత వచ్చింది, ఎంత కలెక్ట్ చేసాం, నిజాయితీగా చెప్పాలి. అర్థమవుతుందా? లేకపోతే దేనికి ఎంత ఖర్చు అయింది, మనం పెద్దలుగా లేకపోతే విచారణ క్రైస్తవులంగా నిజాయితీగా ఉండటం. అన్నిట్లో పాపం చేయకుండా ఉండటమే నిజాయితీ. పాపము చేయకుండా ఉండడమే నిజాయితీ. చదవండి, మా వాక్యాన్ని చదవండి. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 9వ వచనం. ఈ మాట పాటిస్తే చాలండి. మనం ఈ ఒక్క మాటను పాటిస్తే చాలు, మన మరియ తల్లికి అనుంగు బిడ్డలుగా, దేవునికి శిష్యులుగా మనం జీవించినట్లే. ప్రియుల, చదవండి ఆ వాక్యాన్ని. కాబట్టి ద్వేషము, దౌష్ట్యము అను పాత పిండితో చేసిన రొట్టెతో కాక నిజాయితీ సత్యము అను వానితో కూడిన పులియని పిండితో చేసిన రొట్టెతో మనము పండుగ చేసుకుందుము. ప్రియులారా, ఎలా పండుగ చేసుకోవాలంట అండి? నీతితో. చెప్పండి గట్టిగా, దయచేసి చెప్పండి కొద్ది గట్టిగా. నీతిగా, నిజాయితీగా పండుగ చేసుకోవాలి. ఏంటి నిజాయితీగా అంటే? ఎందుకని చెప్పాను కదా, ఏ పాపం ఉన్నా కానీ అది అసత్యం కిందకే వస్తుందండి.
ఏ పాపం ఉన్నా కానీ అది అపవిత్రత కిందకే వస్తుంది పిల్లారా, నిజాయితీ లేనితనం కిందకే వస్తుందండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మనందరము కూడా మన విచారణ పండగ సాగరమాత పండగకి సిద్ధపడుతుండగా, లూర్దు మాతను ధ్యానం చేస్తుండగా, ఆ లూర్దు మాత మనందరికి ఇచ్చే సత్యం ఏంటంటే, సందేశం ఏంటంటే పిల్లారా, ఇదిగో నేను జన్మ పాపరహితోద్భవిని, నేను జన్మ పాపరహితోద్భవిని. అదేవిధంగా మీరు కూడా నా బిడ్డలు కావాలి అంటే, నేను నడిచినట్లుగా నడవాలి అంటే పాపానికి దూరంగా ఉండండి, చెడుకు దూరంగా ఉండండి, మీ పండగని నిజాయితీగా సత్యముగా చేసుకోవటానికి ప్రయత్నం చేయండి అని మరియమాత మనందరినీ కూడా హెచ్చరిస్తుంది. ఇప్పుడు మనందరికీ ఏంటి సందేశం? మనం ఏమి నేర్చుకోవాలి సందేశం? ఈ లూర్దు మాత నుండి మనం నేర్చుకునే సందేశం ఏమిటి? జాగ్రత్తగా ఆలకించు ప్రియులారా. మనం కలుగజేసిన దేవుడు, జ్ఞానస్నానము ద్వారా మనం ఎన్నుకున్నటువంటి దేవుడు మనందరినీ కూడా ఒక పిలుపునిచ్చాడు. ఒక పిలుపునిచ్చాడు. ఏమిటి అంటే, మిమ్ము పిలిచిన దేవుడిని నేను పరిశుద్ధుడును కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. పేతురు గారు రాసినట్టు మొదటి లేఖ 1వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందును మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. నేను పరిశుద్ధుడను కనుక మీరును పవిత్రులై ఉండుడు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, పరిశుద్ధతలో దేవుని చేరుకోవడానికి మనందరికి గొప్ప సుమాతృక మరియ తల్లి. ఆమె పరిశుద్ధురాలు. ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, ఆమె జన్మపాప రహితోద్భవిగా దేవుడు ఆమెను కాపాడితే కర్మపాపములో పడకుండా ఆ తల్లి జాగ్రత్త పడింది. నీవు నేను కూడా ఈనాడు లూర్దు మాతను గురించి ధ్యానం చేస్తుండగా, నీవు నేను అందరము కూడా మరియతను నేను గౌరవిస్తున్నాను, సాగరమాత పండగ చేసుకోబోతున్నాను, ఘనంగా చేసుకుంటున్నాం, గొప్పగా చేసుకుంటున్నాం అని చెప్పుకోవటం మాత్రమే కాదు గాని ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఆ తల్లి ఏ విధముగా దేవుని యొక్క బాటలు నడిచిందో, పరిశుద్ధురాలుగా జీవించిందో, పవిత్రంగా ఉండటానికి అహర్నిశలు కృషి చేసిందో, నీవు నేను కూడా అదే విధముగా కృషి చేయాలి. ఈనాటి పరిశుద్ధ బలి పూజలో ఆ మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాది దేవుని వేడుకుందాం. ఏమని వేడుకుందాం? అమ్మా తల్లి మరియమాత, మేమందరము కూడా మా విచారణ పండగని నీతిగా నిజాయితీగా జరుపుకోవడానికి, పరిశుద్ధంగా జరుపుకోవడానికి మాకు సహాయం చేయి తల్లి. నీవు జన్మపాప రహితోద్భవి తల్లి, పాపము లేనటువంటి దానివమ్మా. మీ బిడ్డలమైన మేము కూడా పాపానికి దూరంగా ఉంటూ నీ కుమారునికి అనుంగు శిష్యురాండ్రగా జీవిస్తూ మా విచారణ పండగ చేసుకుంటుండగా మేమందరం కూడా పాపాన్ని విడిచిపెట్టి నీతిగా సత్యంగా నిజాయితీగా మేము బ్రతికే బిడ్డలాగా మమ్మందరినీ కూడా మా కొరకే ప్రార్థన చెయ్యి తల్లి అని ఆ దేవాది దేవుని మరియతల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ పరిశుద్ధ బలి పూజలో వేడుకుందాం. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు మీరు మాకిచ్చినటి సందేశం, నీ తల్లి అయిన మరియను నీవు జన్మ పాపరహితోద్భవిగా ఈ లోకానికి పంపించావు. ఓ ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుని ఈ లోకానికి పంపాలి అనుకున్నప్పుడు ఒక స్త్రీమూర్తిని ఎన్నుకున్నావు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పలికినట్లుగా ఒక స్త్రీ ద్వారా ఆయన ఉద్భవించాలని చిత్తగించావు. అయితే నీ కుమారుడు పాపము లేనటువంటి వాడు కాబట్టి ఆ పరిశుద్ధుని ఈ లోకానికి తీసుకురావడానికి ఒక పరిశుద్ధురాలను నువ్వు తయారు చేశావు తండ్రి.
మరియత్ మాతను జన్మ పాప రహితోద్భవిగా ఈ లోకానికి పంపి నీ కుమారుని రాకడ కొరకే సిద్ధపరిచావు తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు. ఓ పరలోక తండ్రి, ఓ యేసునాథ పరిశుద్ధాత్మదేవ, మరియమాత ఏ విధముగా పాపానికి దూరంగా ఉంటూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి నీ కుమారుని తన హృదయములో తన గర్భములో మోసిందో, మరియమాత ప్రియబిడ్డలమైన మేమందరము కూడా పాపాన్ని విడిచి చెడు కార్యాలను విడిచిపెట్టి నిజాయితీగా సత్యముతో బ్రతకడానికి, నీకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఉండడానికి మాకు శక్తినివ్వు తండ్రి. ముఖ్యంగా ఈ శారదా నగర విచారణ దీవించండి, ఆశీర్వదించండి. సాగర మత మహోత్సవాలను దీవించండి, ఆశీర్వదించండి. మా విచారణ గురువులను, వారికి సహాయపడుతున్నట్టు సంఘ పెద్దలను, విచారణ క్రైస్తవులందరినీ కూడా అమ్మా తల్లి మరియమాత నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించు, ఆశీర్వదించు తల్లి. ఈ పండగ దినాలలో ఇక్కడ పూజలు చేయటానికి వచ్చేటువంటి గురువులను, బిషప్ గారిని మమ్మందరం కూడా దీవించమని, అన్నిటికంటే ముఖ్యంగా మేమందరము కూడా మాలో ఉన్న చెడు జీవితాన్ని, అవలక్షణాలని, పాపాన్ని తీసివేసుకొని పరిశుద్ధమైన జీవితాలను జీవిస్తూ నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా అద్భుత కార్యాలను పొందుకునే బిడ్డలుగా దీవించు తల్లి. అమ్మా మరియ తల్లి, నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలను ఆరోగ్యమాతగా స్వస్థపరచమ్మా. నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా కుటుంబంలో శాంతి సమాధానం ఉన్నటువంటి వారికి కుటుంబాల రాజ్ఞిగా దీవించమ్మా. వారి కొరకే ప్రార్థన చేయి తల్లి. మరి ముఖ్యంగా చదువుకునే బిడ్డలను, యవన ప్రాణ పిల్లలను ప్రత్యేకంగా దీవించు తల్లి. భార్యాభర్తలను, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని, చిన్నారి బిడ్డలను ఆశీర్వదించు తల్లి. మా అందరి కొరకే ప్రార్థన చేసి ఈ పండగ దేవుని మహిమార్థమై మా అందరికి దీవెనకరముగా ఉండులాగున మమ్మందరిని దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.